ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మనం హిందువులనేది రోజు రోజుకి ఎంత దారుణంగా తయారవుతున్నామంటే, కొందరు సెక్యులర్ హిందువులని జెప్పేసి ఆహ్, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మనకు ప్రతి ప్రొఫెషన్‌లో ఉన్నారు. ఏమనంటే సెక్యులర్ హిందూ అంటారు. ఏందంటే అన్ని మతాలు సమానం అంటారు. ఇగ వీళ్ళను ఏం జేయాలో అర్థమైంది లేదు. ఇంక టాపిక్‌లోకి వెళ్తే మనకు 'రాకాస' మూవీ అని ఒకటి మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ అనేది ఒక హిందూ కాన్సెప్ట్ మీద ఆహ్, తయారీ మనకేమైంది ఆ మూవీ అనేది తీశారు హిందూ కాన్సెప్ట్ మీద. తర్వాత ఈ మూవీ టీమ్ వచ్చేసి ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పేసి ఆ టీమ్ అయితే రోజు సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు. పర్లేదు సక్సెస్ అయిందనుకున్నాం. అది తీసింది ఏ కాన్సెప్ట్ మీద? హిందూ కాన్సెప్ట్ మీద. సరే హిట్ అయింది. అసలు ఆ సినిమాలు చూసినోళ్ళెవరు? తెలుగు రాష్ట్రాల్లో ఉండే హిందువులు. 99% హిందువులే చూస్తారు ఆ సినిమాని. ఎందుకంటే అందులో హిందూ కాన్సెప్ట్ ఉంది. ప్లస్ ఇంగా మనకు హ్మ్. సినిమా పిచ్చోళ్ళెవరంటే మన తెలుగులో హిందువులే. ఎవరో చూస్తే ఒకటో, ఇద్దరో టైమ్ పాస్‌కు ఏదో టైమ్ పాస్‌కి అప్పుడు పొద్దుపోకుండా చూసుండొచ్చు. అంతకు మించి ఏముండదు. వేరే మతస్థులు చూడడానికి. అది ముఖ్యంగా ముస్లింలు చూడడానికి వాళ్ళైతే ఎక్కువ చూడరు ఇట్లాంటి సినిమాలు. చూషినా గానీ రేర్ అది. ఏదో ఫ్లోలో గో విత్ ఫ్లో అంటారు గదా! అట్లా చూసుంటే చూసుండొచ్చు. కానీ 99% చూసింది మాత్రం హిందువులే. కానీ ఇక్కడ మూవీ టీమొచ్చేసి మనకు అమీన్ పీర్ దర్గా అని జెప్పేసి కడపలో విజిట్ జేసిండ్రు. అక్కడికొచ్చి మన నిహారిక గారు ఏమంటారంటే ఒకసారి విందాము. ఇక్కడ అమీన్పీర్ దర్గాకి వచ్చాం కడపలో మా రాకాస మూవీ టీమ్ తో పాటు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా మా మూవీ కమిటీ కుర్రోళ్ళకి కూడా చాలా పెద్ద టీమ్ ని వేసుకుని ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చాం. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ ఈ దర్గా బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆహ్, దర్గాకొచ్చినంక మంచి మంచిగా అనిపిస్తుందంట. తీసిందో హిందూ కాన్సెప్ట్ సినిమా. తర్వాత చూసిందో హిందువులు. నువ్వు పోయిందో దర్గాకు. మళ్ళా దర్గా బ్లెస్సింగ్స్ ఉంటాయంట. అసలు చూసినోళ్ళెవరు సినిమా? హిట్ జేసినోళ్ళెవరు? నువ్వు పోతే గుడికోవాలే గానీ, దర్గాకొతే దర్గా ఇప్పుడు ఆడ దర్గాకొతే దర్గా హిట్ జేసిందా సినిమా? చూసిన హిందువులు హిట్ జేసిర్రు. ఆ కాన్సెప్ట్ తీసింది హిందువుల మీద. ఈమె పోయి దర్గా బ్లెస్సింగ్స్ ఎప్పుడుంటాయి? అంటే దర్గా బ్లెస్సింగ్స్ ఏమన్నా మాట్లాడితే నువ్వు ముస్లింలే చూపించుకో అని చెప్పాలి సినిమాని. ముస్లింలు చూపించుకుంటే హిట్ అయితదో లేదో తెలుస్తుండే. కాబట్టి హిందువులారా ఇట్లా ఈమె కమిటీ కుర్రాలని సినిమా తీసిందంట. కమిటీ కుర్రాలు కూడా దర్గా బ్లెస్సింగ్ తీసుకున్నాదంట. ఇక మనం ఎందుకు చూడాలి? ఏవైతే ఆమె బ్లెస్సింగ్ తీసుకున్నదో, ఆ దర్గా బ్లెస్సింగ్ తీసుకున్నదో ఆ మతస్థులు చూస్తే అయిపోతది కదా సినిమా. కాబట్టి ఆళ్ళే చూడండి. ఇప్పటి నుంచి ఈ నిహారిక ప్రొడ్యూస్ చేసే సినిమాలు ఏవి చూడకండి. ఎందుకంటే ఇప్పుడు ఆమె క్లియర్‌గా చెప్తుంది. సక్సెస్ మీట్ అయితే ఇది చూసింది హిందూ కాన్సెప్ట్ మూవీ హిందువులు చూసిండ్రు. అది హిట్ అయితే హిందువుల వల్ల హిట్ అయినట్టు. పోయి దర్గా బ్లెస్సింగ్ తీసుకున్నా. దర్గా వల్ల హిట్ అయింది. నాకు చాలా మంచిగా అనిపిస్తది. హిట్ అయిందని చెప్తుంది. ఇక అట్లాంటప్పుడు హిందూ కాన్సెప్ట్ మూవీస్ ముస్లిం కాన్సెప్ట్ మూవీ తీసి ఆడ పోయి దర్గాలో హిట్ చేసి పోయి ఆడ మొక్కు నువ్వు. ఈ కమిటీ కుర్రాలనే మూవీ తీసిందంట. అది హిట్ అయింది. ఆడికి పోయిందంట. చూడండి హిందువులారా మనం ఎడ్డి గొర్రెలమై ఇట్లాంటి నిహారిక లాంటి వాళ్ళను మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఒకసారి అంటే మంచి చేస్తే మంచిగా అని చెప్పొచ్చు. సరే ఏదైనా తీస్తే మంచిగా చెప్తే మంచిగా అని చెప్పొచ్చు. కానీ తీసిన తర్వాత చూసిందెవడు? తీసిందెవడు? చూసింది దేని మీద? ఆయన పోయి ఆడ మొక్కి ఆమె బ్లెస్సింగ్ తీసుకొని మాకేదో మా సెక్యులర్‌లకు మన హిందువులకు నిధులు చెప్తుంది. కాబట్టి ఆలోచించండి. ఇట్లాంటోళ్ళ సినిమాలు మళ్ళా వచ్చినప్పుడు తిప్పి కొడితే మళ్ళా సినిమాలు తీయరు. పోరు అసాలు. కాబట్టి ఆలోచించండి మిత్రులారా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.